ఓం శ్రీమాత్రే నమః. భగవద్బంధువులందరికీ నా నమస్కారములు. ఈ ప్రపంచంలో మనల్ని బంధించే మాయ ఏది? మనల్ని విడిపించే జ్ఞానం ఏది? ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే మనకు జ్ఞానాన్ని ఇచ్చే విద్య ఆతల్లే, మనల్ని భ్రమల్లో ముంచేసే అవిద్య ఆతల్లే. అంతేకాదు నిత్యం ధ్యానంలో మునిగిపోయే ఆ పరమశివుని కళ్ళకే పరమానందాన్ని ఇచ్చే ఆ పున్నమి వెన్నెల రహస్యం ఏమిటి? లలితా సహస్రనామాల్లోని ఈ 87వ శ్లోకం శివశక్తుల మధ్య ఉన్న అత్యంత మధురమైన లోతైన ప్రేమతత్వాన్ని మనకు బోధిస్తుంది. ఈ నామాల వెనుక ఉన్న నిజాలను ఈరోజు తెలుసుకుందాం. చివరి వరకు ఈ వీడియోని చూడండి, ఎందుకంటే ఇది మీ మనసుకు పున్నమి వెన్నెల లాంటి శాంతిని ఇస్తుంది. ఇప్పుడు శ్లోకంలోకి వెళదాం. వ్యాపిని, వివిధాకార, విద్యా స్వరూపిణి. వ్యాపిని 3 అక్షరాల నామం. సమస్త విశ్వంలోనూ అంతటా నిండి ఉన్న తల్లి అంటే సర్వవ్యాపి అని అర్థము. ఆకాశం నుండి పరమాణువు వరకు సృష్టిలోని ప్రతి వస్తువులోనూ వ్యాపిని, వివిధాకార, విద్యా స్వరూపిణి, మహాకామేశ నయన కుముదాహ్లాద కౌముది. ప్రతి జీవిలోనూ అంతర్లీనంగా వ్యాపించి ఉన్న చైతన్య శక్తి ఆ తల్లి లలితాంబికాదేవియే. ఆమె లేని స్థలము కానీ సమయం కానీ ఈ బ్రహ్మాండంలోనే లేదు. వివిధాకార 5 అక్షరాల నామం. అనంతమైన రూపాలు కలిగిన తల్లి. అమ్మవారికి ఒకే రూపం లేదు. ఈ ప్రకృతిలో కనిపించే ప్రతి ఆకారము ఆ తల్లిదే. నదులు, పర్వతాలు, పశుపక్షాదులు, మనుషులు ఇలా విభిన్న రూపాలలో వ్యక్తమవుతున్న ఏకైక పరమ సత్యం ఆ తల్లి లలితాంబిక అని ఇక్కడ అర్థము. విద్యాస్వరూపిణి 6 అక్షరాల నామం. ఆత్మజ్ఞానాన్ని ప్రసాదించే విద్యారూపం ఆ తల్లి లలితాంబిక అని ఇక్కడ అర్థం. మనిషికి బంధాల నుండి విముక్తుడిని చేసి మోక్ష మార్గంలో నడిపించే సద్బుద్ధి బ్రహ్మ విద్య ఆ తల్లే. మనలోని వివేకానికి ఆ తల్లి ప్రతీక అని ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. ఆ విద్యా స్వరూపిణి 7 అక్షరాల నామం. సంసార బంధంలో పడేసే మాయా రూపం ఆ విద్య అంటే. ఇది చాలా లోతైన పాయింట్ మిత్రులారా. ఆ విద్య అంటే అజ్ఞానం లేదా మాయ. ఈ సృష్టి చైతన్యవంతంగా సాగడానికి, జీవులు సంసార బంధంలో మునిగి తేలడానికి కారణమైన మాయ కూడా ఆ అమ్మవారి శక్తే. మనల్ని బంధించేది ఆ తల్లే, విడిపించేది కూడా ఆ తల్లే. మహాకామేశ నయన కుముదాహ్లాద కౌముది అంటే పరమశివుడి కళ్ళు అనే తెల్ల కలువలకు ఆనందాన్ని ఇచ్చే పున్నమి వెన్నెల అని అర్థము. కలువ పువ్వులు సూర్యుడిని చూస్తే వికసించవు. కేవలం రాత్రిపూట వచ్చే చల్లని వెన్నెలను చూస్తేనే విచ్చుకుంటాయి. అక్కడ పరమశివుడి నేత్రాలు కలువ పువ్వులైతే అమ్మవారి రూపం చల్లని వెన్నెల అని అర్థము. ఆ తల్లి దివ్యమంగళ స్వరూపాన్ని చూడగానే అట ఆ పరమశివుడి కళ్ళు ఆనందంతో వికసిస్తాయట. శివశక్తుల పరమానంద స్థితికి ఈ నామం ఒక అద్భుతమైన కావ్యవర్ణన అని మనం చెప్పుకోవచ్చు. ఈ శ్లోకాన్ని పఠించడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. కౌముది నామాన్ని జపించడం వల్ల మనసులోని తాపాన్ని, ఒత్తిడిని చల్లార్చి పున్నమి వెన్నెల లాంటి ప్రశాంతతను ఇస్తుంది ఆ లలితాంబిక. విద్యా స్వరూపిణి నామాన్ని ధ్యానించడం వల్ల సంసార బంధాల పట్ల మోహం తగ్గి సరైన నిర్ణయాలు తీసుకునే వివేకం మనకు కలుగుతుంది. దాంపత్య జీవితంలో భార్యాభర్తల మధ్య శివశక్తుల లాంటి పవిత్రమైన ఆనందం, పరస్పర ప్రేమ లభిస్తాయి. మిత్రులారా, మహాకామేశ నయన కుముదాహ్లాద కౌముది. పరమశివుడి అంతటి వాడే ఆ తల్లి ముఖాన్ని చూసి కలవ పువ్వులా వికసిస్తాడు. అంటే ఆ తల్లి సౌందర్యం, కరుణ ఎంతటిదో ఆలోచించండి. మన జీవితంలో కూడా కొన్ని ఒడిదుడుకులు ఉన్నా, ఎంతటి మానసిక తాపం ఉన్నా ఒక్క నిమిషం కళ్ళు మూసుకొని ఆ చల్లని వెన్నెల లాంటి తల్లిని స్మరిస్తే మన హృదయం కూడా ఆనందంతో వికసిస్తుంది. ఈ పవిత్రమైన రహస్యం మీకు నచ్చినట్లయితే ఓం కౌముద్యాయ నమః అని రాసి కామెంట్ చేయండి. ఆ లోకమాత చల్లని ఆశీస్సులు పొందండి. మన సనాతన ధర్మ విజ్ఞానం అందరికీ చేరడానికి ఈ వీడియోని లైక్ చేయండి మరియు మీ భగవత్ బంధువులకు షేర్ చేయండి. వచ్చే భాగంలో మరో అద్భుత శ్లోక రహస్యంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. ఓం శ్రీమాత్రే నమః. సర్వే జనా సుఖినో భవంతు.